అదే నమస్కారం. మనం అనుకున్నట్టుగానే ఈరోజు విజయ్కి సుడి తిరిగింది. ఏకంగా మొన్న 108 మంది సభ్యులు గెలిచారు. ఇంకో 10 మంది సపోర్ట్ కావాలని చెప్పేసి కింద మీద పట్టి 5 రోజుల పాటు అలల్లాడాడు. 120 మంది సభ్యుల సపోర్ట్ కోసం 118 మంది. ఈరోజు వద్దన్నా కానీ అవసరం లేదురా అన్నా కానీ 144 మంది సభ్యుల సపోర్ట్ ఈరోజు విశ్వాస పరీక్షలో బల నిరూపణలో. అందులో ఎవరు అత్యధికంగా ఉన్నవాళ్ళు అన్నప్పుడు వీళ్ళే. ఎవరు? ఈ అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది, రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే పార్టీ తరఫున గెలిచింది ఎంతమంది? 47 మంది. ఇందులో వచ్చేసి ఈరోజు ఇతనికి సపోర్ట్ వచ్చిన 144 కదా, అక్కడ ఆల్రెడీ 120 మంది ఉన్నారు. సో ఇంకో 44 అంటే 24 మంది సపోర్టు. దెన్ ఒక 22 మందో 21 మందో అపోనెంట్ అంటే నచ్చలేదన్నట్టు ఓట్లేశారట. ఒక 5 మాత్రం న్యూట్రల్గా ఉన్నారట. ఇలా చెక్ చేసుకుంటూ పోయినప్పుడు ఈరోజు 2/3 సభ్యులు అన్నాడీఎంకే నుంచి సపోర్ట్ కనుకుంటే టీవీకి విలీనం చేయొచ్చు. అలా లేరు. 30 మంది వచ్చేసి ఆల్మోస్ట్ పళనిస్వామి కాదని బయటకు వచ్చారు. షణ్ముఖం, వేలుముని, వీరుముని ఎవరో. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు విజయ్కి సంబంధించి విశ్వాస పక్ష నెగ్గానే ఒక డెసిషన్ తీసుకున్నాడు. రాధన్ పండిట్ వేరొక్కల ఎవరు నేను నియమించి ఒక జ్యోతిష్యుడిని అతను ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా నియమించాడు. ఈ రాధన్ పండిట్ ఎవరు అన్నప్పుడు గతంలో జయలలిత దగ్గర కూడా జ్యోతిష్యుడిగా ఉన్నాడట. అతను పెట్టిన ముహూర్తాలు అతను చెప్పిన పనుల వల్లే క్రిస్టియన్ అయినటువంటి జోసెఫ్ విజయ్, సారీ సెక్యులర్ అయిన జోసెఫ్ విజయ్, సారీ హిందూ అయిన జోసెఫ్ విజయ్, సారీ ఇండియన్ అయిన జోసెఫ్ విజయ్, ఎస్ సనాతన ధర్మాన్ని నమ్మే పాటించే జోసెఫ్ విజయ్ తన ఆస్థాన జ్యోతిష్యుడిని నిన్న ఓఎస్డీగా నియమించాడు. ఇవాళ బల నిరూపణ సమయంలో డిఎంకే వాళ్ళు అన్నాడీఎంకే మిత్రపక్ష అందరూ కూడా అపోజ్ చేశారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక జ్యోతిష్యుడిని నువ్వు ఎలా ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా పెడతావు? ఓఎస్డీగా వద్దు అన్నారు. సరే మీరంతా చెప్తున్నారు, మీరంతా నాతో సపోర్ట్ ఉన్నారు, ఓట్లు వేస్తారు, మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తా అని చెప్పేసి అతను తీసేశాడు. ఇక అదే సమయంలో అన్నాడీఎంకే పరిస్థితి ఏంట్రా బాబు అన్నప్పుడు ఇప్పుడు ఏమైంది ఏంటి అన్నప్పుడు స్పీకర్ వచ్చేసారు టీవీకే వాళ్ళే. దెన్ విప్ జారీ చేసిన తర్వాత కూడా అన్నాడీఎంకే స్టాండ్ కాకుండా టీవీకేకి ఓటేశారు కాబట్టి వాళ్ళని ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయొచ్చు. బట్ కోర్టుకి వెళ్ళిన సరే కోర్టు ఏమనేది స్పీకర్ ఫైనల్ జడ్జిమెంట్ అనేది. స్పీకర్ దాన్ని నెలల తరబడి కాదు సంవత్సరాల తరబడి కూడా లాగుస్తూనే ఉంటారు. ఈలోపు విజయ్ గవర్నమెంట్ పడినైనా పడిపోయింది. ఓవరాల్ సింపుల్ ఇందులో 2 విషయాలు అండి. ఫస్ట్ థింగ్, జ్యోతిష్యం నమ్మే విజయ్ ఎలా క్రిస్టియన్ అవుతాడో చెప్పండి. నెంబర్ 2, జ్యోతిష్యుడిని ఓఎస్డీగా పెట్టుకున్నాడు. ఈలోపు అందరి నుంచి వ్యతిరేకత వచ్చేసరికి గౌరవించి అతను తొలగించేశాడు. బల నిరూపణలో డిఎంకే వాకౌట్ చేసి యాదవ్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అదేమంటే ఇక్కడ డిఎంకే సంబంధించి సెపరేట్ వీడియోలు ఇస్తాను. ఆ వదిలేంత సరైన ఎంత వరస్ట్గాడో మరలా ప్రూవ్ అయిపోయింది. రాజకీయంగా కూడా నాలెడ్జ్ నిల్లు అనమాట వాడికి అయితే అసలు. తర్వాత అన్నాడీఎంకేలో వచ్చేసి 24 మంది సపోర్ట్ వచ్చున్నారు, 5 న్యూట్రల్గా ఉన్నారు. సో 21 మంది వచ్చేటప్పటికేమో ఇతను వ్యతిరేకంగా ఓటేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు విశ్వాసపక్షం నెగ్గాడు, అన్ని టెంపుల్ చిల్లికి తెచ్చాడు, అందరి యొక్క అభిష్టం మేరకు జ్యోతిష్యుని ఓఎస్డీ తొలగించేశాడు. విజయ్ సర్వత రికార్డు నెలకొతో ముందుకు పోతున్నాడు. బట్ విజయ్కి ఉన్నటువంటి అతిపెద్ద బ్యారియర్ అంటే ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ ఒక మూర్ఖుడు వాళ్ళే. వాడి తోకలు కట్ చేసే రోజు వస్తేనే విజయ్ పరిపాలన సవ్యంగా ఉంటుంది. లేదు మనం బరంపురం అన్నట్టు వాడితో కలిసి విజయవాడ సనాతన ధర్మం మీద ఏమైనా తేడా కనుక వాగాడంటే గవర్నమెంటే కూలిపోయింది.